ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ గా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ముఖ్యంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేసింది. అలాగే అంగన్వాడీ టీచర్లను కొంతమందిని అంగన్వాడీ సూపర్వైజర్గా ప్రమోట్ చేసింది. ఇక 14,000 కాకుండా 11,000 పైచిలుకు ఖాళీలతో మనకి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. సార్ మీరు చెబుతే ఉన్నారు, మరి ఎప్పట్లో ఒక నోటిఫికేషన్ రావచ్చు, మరి టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అసలు నిజంగా రిలీజ్ అవుతుందా, మాటలతోనే కాలయాపన చేస్తారా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు అంగన్వాడీ టీచర్లు కూడా ధర్నాలు, రాస్తా రోకోలు చాలా రకాలుగా చేశారు. పెండింగ్ వేతనాలు కూడా వస్తున్నాయి, ప్రతి నెల 1 నెల జీతం కూడా వస్తుంది. మొత్తానికి అప్కమింగ్ సూన్ లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా ICDS పరిధి ప్రాజెక్ట్ లో మొత్తానికి 11 నుంచి 14,000 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది. సో ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్, తర్వాత వర్కర్, హెల్పర్ అండ్ అంగన్వాడీ సూపర్వైజర్. ముఖ్యంగా అంగన్వాడీ సూపర్వైజర్లకైతే డిగ్రీ విద్యా అర్హత కలిగి ఉండాలి. తర్వాత ఒక 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అనేది కూడా చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్, హెల్పర్లకు ఎటువంటి విద్యా అర్హతలు కావాలి అంటే అంగన్వాడీ వర్కర్, హెల్పర్ వాళ్ళకి మాత్రం కేవలం శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేశారు ఈసారి బ్రహ్మాండంగా. 13,000 ప్లస్ శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి 5th పాస్ 7th ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్ మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 10th క్లాస్ పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ మీరు లోకల్ క్యాండిడేట్ అభ్యర్థులై ఉండాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లకు మాత్రం మినిమం విద్యా అర్హత ఇంటర్మీడియట్ గా కేటాయించారు. అయితే దీనికి కావాల్సింది మీ దగ్గర ఆధార్ కార్డ్ ఒకటి, మీ స్టడీ సర్టిఫికేట్, తర్వాత రేషన్ కార్డ్, లోకల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే మీ జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడెక్కడ ఏ రోస్టర్ ప్లాన్ ప్రకారం ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించారు, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వారీగా ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. ఇది మాత్రం వాస్తవం. నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. నిన్న మొన్నటి వరకు అంగన్వాడీ టీచర్ వరకు లబోదిబోమని అసెంబ్లీ ముట్టడి కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కావచ్చు, చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది. అండ్ పాత అంగన్వాడీ కేంద్రాలను కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి మినిస్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇక కొత్త నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ రావచ్చు. నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ PDF తో పాటు అప్లికేషన్ ఫామ్, మిగతా తదితర ఇన్ఫర్మేషన్ తో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇందులో మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.